మన బాడీకి నాభి పై భాగాన్ని ఏమంటాం, నాభి కింద భాగాన్ని ఏమంటాం? నాభి కింద పొత్తి కడుపు అంటాం, పైన పై కడుపు అంటామా? పై అలా కాకుండా సైన్స్ లాంగ్వేజ్ లో ఏమంటాం? గుర్తుపెట్టుకోండి అందరూ, నాభి కింద భాగాన్ని రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటారు. రీప్రొడక్టివ్ సిస్టమ్. నాభి పై భాగాన్ని ఏమంటారు? డైజెషన్ సిస్టమ్. ఒక మనిషి ఫ్యాట్ తగ్గాడు, 10 కేజీల కొవ్వు తగ్గింది మనిషిలో. అది ఏ రకంగా బయటికి పోతుంది ఆ కొవ్వు? చెప్పండి, ఎలా కరుగుతుంది? 10 కేజీల కొవ్వు కరిగాడు అంటే మన బాడీలో ఏం కరుగుతుంది? అదే ఫ్యాట్. అది ఎట్లా? ఇప్పుడు చూసారా మీరు? యూరిన్ రూపంలో కనిపించదు. 1.4 పోయేది ఏంటో తెలుసా? వాటర్. ఒక మనిషికి 10 కేజీల ఫ్యాట్ కరిగింది అంటే దాంట్లో 8.6 CO2 అంటే అలాగే 1.4 వాటర్. వెయిటింగ్. ఒక డాక్టర్ గారు 10 కేజీలు వెయిట్ తగ్గరండి అంటే అర్థం ఏంటి? 10 కేజీలు వెయిట్ తగ్గరండి అండి అన్నారు అనుకోండి, దానికి అర్థం ఏంటమ్మా? బరువు తగ్గమని ఏ రకంగా అంటే 90 ఉన్నాడు మనిషి, ఫుడ్ కూడా తగ్గించాలి మేడం. 10 కేజీల బరువు 90 ఉన్నవాడు 80కి రావాలా? అర్థం నేను అడుగుతాను. 10 కిలోలకి 8.600 గ్రాములు CO2 రూపంలో రావాలి. 1.4 గ్రాములు 1 kg 400 గ్రామ్స్ వాటర్ రూపంలో. ఎగ్జాక్ట్గా రమ్మనేది డాక్టర్ గారు వెయిట్ తగ్గించుకుని కోటాలో ఫిగర్ తగ్గించుకుని రమ్మనట్లా ఫ్యాట్ తగ్గించుకుని రమ్మన్నారు. 10 కేజీలు తగ్గినప్పుడు దాంట్లో మజిల్ తగ్గొచ్చు, ఉన్న బాడీలో ఉన్న వాటరే పోవచ్చు, ఫ్యాట్ తగ్గిపోవచ్చు. అది కాదు డాక్టర్ గారు కావాల్సింది. 10 కేజీలు ఎక్స్ట్రీమ్ ఫ్యాట్ తగ్గాలి. నీకు అక్కడ వెయిట్ 85 ఉండొచ్చు, 5 కేజీలు ఆయన చెప్పిన దానికి రీచ్ అవ్వకపోయినా పర్వాలా. ఆయన కావాల్సింది ఏంటంటే 10 kgs ఆఫ్ ఫ్యాట్ ఫిజికల్గా తగ్గాలి.